హాయ్ అందరికి ఈ రోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కౌశలం జాబ్స్ గురించి చెప్పబోతున్నాను. అయితే ఈ కౌశలం జాబ్స్ అనేది ఒక సర్వే నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ సర్వేలో చదువుకున్న విద్యార్థులు వారు ఎక్కడ చదువుకున్నారు, వాళ్ళ పాస్ పర్సంటేజ్ ఎంత, ఏ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ పొందారు, అలాగే వాళ్ళ నైపుణ్యాలు ఏంటి అనేక ప్రశ్నలతో ఆ సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే పూర్తి చేసుకున్న తర్వాత ప్రస్తుతం ఇప్పుడు డిసెంబర్ 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కొంతమంది అభ్యర్థులకు వాట్సాప్ మెసేజ్ ద్వారా అలాగే ఈమెయిల్ ద్వారా సచివాలయ ఉద్యోగస్తులకు కూడా ఫోన్ చేసి అభ్యర్థులకు మీరు పలానా తారీఖున ఉదయం పూట లేదా సాయంత్రం పూట సచివాలయం వద్ద పరీక్ష రాయవలసి ఉంటుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా మంది మాకు ఎటువంటి మెసేజెస్ రాలేదు అని చెప్పి చెప్తున్నారు. వారెవరు కంగారు పడాల్సిన అవసరం అసలు లేనే లేదు. ఎందుకు అంటే కేవలం 10% మంది అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు వెళ్ళాయి. వీరి తర్వాత మిగిలిన వారికి కూడా మెసేజ్లు అలాగే సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరుగుతుంది. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులకు మెసేజ్ వెళ్ళిందో వారందరూ ఏం చేయాలి అయితే ఒక సచివాలయంలో ఉదయం అలాగే మధ్యాహ్నం 2 పూటల ఎగ్జామ్ రాస్తున్నారు. ఉదయం వచ్చేసి 11 గంటలకు అలాగే మధ్యాహ్నం వచ్చేసి 3 గంటలకు ఎగ్జామ్ రాస్తున్నారు. అయితే అభ్యర్థులు మీ సచివాలయం వద్దకు వెళ్ళి 1 గంట ముందన్న రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేకపోతే కనుక ఒక రోజు ముందన్న వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో అభ్యర్థులు వారి యొక్క ఆధార్ నెంబరు అలాగే వారి యొక్క ఈమెయిల్ ఐడి అలాగే వారు యూజ్ చేసే మొబైల్ నెంబర్, ఈ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వెళ్తుంది, అలాగే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వెళ్తుంది. దాంతో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఒక రోజు ముందుగానే చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ పరీక్ష రాస్తున్నారని తెలియజేస్తున్నారు. మీరు కూడా ఒక రోజు ముందే వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎటువంటి సమస్య లేకుండా పరీక్షలు పూర్తవుతాయి. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే డిసెంబర్ 2, 3, 4, 5 ఈ తారీఖుల్లో రాసిన వారికి కొన్ని సాంకేతిక సమస్యల వల్ల వాళ్ళలో కొంతమందికి మాత్రం పరీక్ష రాయకపోవడం జరిగింది. ముందుగా రిజిస్ట్రేషన్ కొంతమందికి అవ్వలేదు, ఎగ్జామ్ రాయలేదు, వారందరికీ రీషెడ్యూల్ చేస్తామని చెప్పి ప్రభుత్వం తెలియజేసింది. డిసెంబర్ 20వ తారీఖు లోపు వారందరికీ పరీక్ష రీషెడ్యూల్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వారు ఈసారి ముందుగానే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని వారి యొక్క ఎగ్జామ్ ని పూర్తి చేసుకోవచ్చు. చాలా మందికి ఉన్న ప్రశ్నలు ఈ పరీక్షలు రాయడం వల్ల ఏ ఉద్యోగాలు వస్తాయి అని. ప్రస్తుతం ఈ కౌశలం వెబ్సైట్ నందు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ వెబ్సైట్ నందు ఏ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే వారి చదువుకు తగ్గ ఏ అయితే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ప్రైవేట్ కంపెనీస్ జాబ్స్ అనేవి అక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అభ్యర్థి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాటికి అప్లై చేసుకోవచ్చు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని అసైన్మెంట్స్ ఉన్నాయి. అలాగే ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే కనుక ఆ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు కూడా ఇక్కడ కొన్ని అసైన్మెంట్స్ అనేవి ఇచ్చారు. ఇవన్నీ యూజ్ చేసుకుని అభ్యర్థులు నైపుణ్యాలు అలాగే ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీన్నే కౌశలం అని అంటున్నారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి జనగణమన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.